సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 1000 ఏళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు ఏవైతే ఉన్నాయో నెదర్లాండ్స్ దేశం భారతదేశానికి అప్పగించింది. మనందరూ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 5 నేషన్ టూర్లో ఉన్నారు. యుఏఈ, నెదర్లాండ్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు స్వీడన్ వెళ్ళారు. అయితే నెదర్లాండ్స్లో ఒక విశేషం చోటు చేసుకుంది. మన చోళుల కాలం నాటి రాగి ఫలకాలు ఏవైతే ఉన్నాయో నెదర్లాండ్స్ దేశం మనకి తిరిగి అప్పగించింది. భారతదేశానికి చెందిన 1000 ఏళ్ల నాటి చారిత్రక సంపద ఏదైతే ఉందో అనయమంగళం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా భారతదేశానికి తిరిగి అప్పగించింది. మన ప్రధాని మోడీ గారి యొక్క నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ విశేషం చోటు చేసుకుంది. శతాబ్దాల క్రితం వలస పాలన కాలంలో ఈ రాగి ఫలకాలు యూరోప్కి వెళ్ళాయన్నమాట. ఈ అరుదైన కళాఖండాలు ఇప్పుడు తిరిగి భారతదేశానికి చేరుకుంటున్నాయి. ఈ రాగి ఫలకాలు చోళ చక్రవర్తి రాజరాజ చోళ 1 పాలనా కాలానికి చెందినవి. వీటిని క్రీస్తు శకం 985 నుంచి 1014 మధ్య కాలంలో రూపొందించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మొత్తం 21 పెద్ద రాగి ఫలకాలు, 3 చిన్న ఫలకాలు కలిపి సుమారుగా 30 కిలోల బరువులో ఈ ఫలకాలు ఉన్నాయి. ఈ ఫలకాలపై తమిళం సంస్కృతిలో శాసనాలు చెక్కారు. నాగపట్నంలోని ఒక బౌద్ధ మతానికి చెందిన దానాలను ఈ శాసనాలు నమోదు చేశాయి. చోళుల కాలంలో దక్షిణ భారతదేశం మరియు ఆగ్నేయాసియా దేశాల మధ్య ఉన్న వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి ఈ ప్లేట్స్, కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కీలక ఆధారాలని చెప్తున్నారు. అసలు ఈ కాపర్ ప్లేట్స్ నెదర్లాండ్స్ కి ఎలా చేరుకున్నాయో ఒకసారి చూద్దాం. 18వ శతాబ్దంలో నాగపట్నం ఏదైతే తమిళనాడులో ఉన్న ప్రాంతం డచ్ వారి నియంత్రణలో ఉండేదన్నమాట. ఈ కాలంలో ఈ ఫలకాలు నెదర్లాండ్స్కి తరలించారు. పిఎం మోడీ ఇప్పుడు నెదర్లాండ్స్ విజిట్ సందర్భంగా మనకి నెదర్లాండ్స్ వాళ్ళు వాటిని తిరిగి అప్పగించారనమాట. ఎప్పుడైతే 18th సెంచరీలో అవి నెదర్లాండ్స్ తీసుకెళ్లారో అప్పటి నుంచి కూడా అవి నెదర్లాండ్స్లోనే ఉండిపోయాయి. ఈ ఫలకాలు ఏదైతే కాపర్ ప్లేట్స్ ఉన్నాయో వీటిని తిరిగి తెచ్చుకునేందుకు భారతదేశం 2012 నుంచి ట్రై చేస్తుందన్నమాట. యునెస్కో మద్దతుతో భారతదేశం నెదర్లాండ్స్తో ఈ ఫలకాలు తిరిగి రాబట్టుకునేందుకు పెద్ద ప్రయత్నమే చేసిందనమాట. మంచి డిప్లొమసీ నడిపించింది. చోళుల కాలం నాటి ఈ కాపర్ ప్లేట్స్ తిరిగి భారతదేశానికి తిరిగి రావడం అనేది ప్రతి భారతీయుడికి ఆనందమైన క్షణం అని చెప్పి 11వ శతాబ్దానికి చెందిన ఈ చోళుల రాగి ఫలకాలు భారతదేశానికి రావడం వల్ల మన కల్చర్ని మళ్ళా మనం గుర్తు చేసుకుంటామని ప్రధాని మోడీ గారు హర్షం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఈ రోజు వరకు భారతదేశ సంస్కృతికి చెందిన ఏదైతే యాంటిక్స్ ఉంటాయో, అంటే మన దగ్గర ఉన్న పీసెస్ బయటకు వెళ్ళినాయో దాదాపు 600 ఈ పురాతన వస్తువులు తిరిగి మన దేశానికి అప్పచెప్పారు రకరకాల దేశాల వాళ్ళు. ఉదాహరణకి దాదాపు 12 సంవత్సరాల క్రితం కెనడా దేశం మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ప్యారెట్ లేడీ బొమ్మ కావచ్చు, అదేవిధంగా యూకే వాళ్ళు మన నటరాజ స్టాట్యూ కావచ్చు, దాంతోపాటు జర్మనీ, ఇటలీ, ఎక్కువగా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా ఇలా చాలా చోట్ల నుంచి మన కల్చరల్ సంపద మనకు తిరిగి వచ్చేసింది అనమాట. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.